క్రీడాకారులందరూ చప్పట్లతో సాగబోదని కోరుతున్నాం. టీఏ బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ అకాడమీ ఫౌండర్ ఏ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రంలోని అత్యధిక జాతీయ కబడ్డీ క్రీడాకారుల నిలయం మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చెందిన శ్రీ చెన్నకేశ్వర కీర్తిశేషులు జాతీయ కబడ్డీ క్రీడాకారుడు బాంబ్ బ్లాస్టింగ్ నిలయం కోటమశమ్మ గుడి వెంకటరత్నంలో గారు కూడా జాతీయ కబడ్డీ క్రీడాకారులు. పెద్దవరం మండలంలో కూడా నవోదయ విద్యాలయం, అదేవిధంగా ఇక్కడ కొత్త ఏడుకొండ గారు మిషన్ వ్యవస్థాపకులు. ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాల్లో కూడా మండలంగా పేరుగాస్తుంది. వేవలపల్లి మండలం నాగార్జున సాగర్ డ్యాం, సాగర్లో వేరే శంకర్ గారి మండలం వేవలపల్లి. వేదిక మీద ఆశలు కావాల్సింది డిఎస్పీ రాజశేఖర్. ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ డిఎస్పీ గారికి, అదేవిధంగా సిఏలకు, ఎస్ఐలకు, అదేవిధంగా క్రీడాకారులకు, పాత్రిక మిత్రులకు అందరికీ నమస్కారాలు. చాలా మంచి కార్యక్రమము మన జిల్లాలో నిర్వహించుకోవడం చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే విద్యార్థులను మీ ప్రతిభని బయటకు తేవడానికి, నెక్స్ట్ మీలో మన పోలీసులు మనతో ఎలా ఉంటారు, ఎలా ఫ్రెండ్లీగా ఉంటారు అనేది, నెక్స్ట్ సరిగ్గా పని చేయకపోతే కూడా ఎలా మనం ప్రవర్తనలో తేడా ఉంటే ఎలా ఉంటారు అనేది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో మంచి ప్రవర్తనతో ఉండాలనేది ఈ మన గౌరవ ఎస్పీ గారు ఆదేశాలతో ఇది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మన ఊర్లో కానీ, అంటే ఇది మండల వైజ్గా, తర్వాత డివిజన్ వైజ్గా, జిల్లా వైజ్గా జరుగుతుంది. కానీ మనం సెలెక్ట్ అయ్యేటప్పుడు ఒక్కొక్క విలేజ్ నుంచి ఒక్కొక్క క్రీడాకారులు మంచిగా ఆడేవాళ్ళు సెలెక్ట్ అవుతారు. మన జిల్లాకు మంచి పేరు రావాలంటే ఎక్కడైనా సరే, ముఖ్యంగా మన ఎస్పీ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నో డ్రగ్స్కు చాలా దూరంగా ఉండాలి, మన జిల్లాలో ఎక్కడ కనబడొద్దని మంచి ఉద్దేశంతో చేయడం జరిగింది. కాబట్టి యువత చెడు మార్గంలో పోకుండా మంచి ప్రవర్తనతో వెలగాలని, ఈ డ్రగ్స్ ఎక్కడైనా మనం మీ ఊర్లో కానీ ఎక్కడైనా మనకు తెలిసి ఉంటే కంపల్సరీగా మన మన సార్ వాళ్ళకి మెసేజ్ ఇస్తే కంపల్సరీ మీ పేరు బయటికి రాకుండా మీ ఊరు బాగుంటుంది, మీ విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. మనం చాలా మంది దేశ సేవ చేయాలని స్పీచ్లు ఇస్తారు, చాలా మంది మాట్లాడుతుంటారు. ఏదో పాకిస్తాన్ మీద ఇండియా గెలవగానే చెప్పలు కొడితే దేశ సేవ కాదు. మన ఊర్లో మన మంచి ప్రవర్తన ఉండేటట్టు, మన విద్యార్థులందరూ, మన తోటి ఫ్రెండ్స్ కూడా బాగుండేటట్టు, మన ఊరు మన గ్రామం బాగుండేటట్టు, మనలో కూడా యువత మాత్రమే ఆ విధంగా చేయగలుగుతుంది. కాబట్టి ఎలాంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచి అలవాట్లు నేర్చుకోవాలి. అది ఏదన్నా చిన్న రిమార్క్ ఉంటే వెంటనే మన పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తే వాళ్ళు కంపల్సరీగా మీకు సాయం చేస్తారు, మన ఊరు బాగుండేటట్టు. చాలా చోట్ల కూడా నేను ఎస్ఐలు మేము చూస్తున్నా సార్, స్కూళ్ళలో కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏదైనా స్కూల్కి ఏదైనా డొనేషన్ కావాలన్నా మాకు చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఏంటంటే ఆ గుడ్ మైండ్, సౌండ్ మైండ్ ఉండాలంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ దగ్గరే ఉంటుంది. అది మనము ఫిజికల్లీ ఫిట్ ఉంటే మెంటల్లీ బాగుంటాం మనం. కాబట్టి గేమ్స్ అనేది ఏదో ఒక గేమ్ అందరూ డైలీ ఒక 45 minutes, 1 hour, 1.5 hours ఆడాలి. అప్పుడు మన ఫిజికల్ బాడీ మనకు గట్టిగా ఉంటుంది, బాగుంటుంది. నేను స్పోర్ట్స్ పర్సన్ను, ఎంకరేజ్ చేస్తాను. మన సిఏ గారు చెప్పంగానే అన్ని పనులు వదిలేసి ఇక్కడ వచ్చేసిన. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ దగ్గరే ఏ రిజర్వేషన్ ఉండదు.
అతని దమ్ము పైననే వాడు ఆడతాడు. అంటే రిజర్వేషన్ ఈయన ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ ఏసీ కూడా ఉండదు. అలా ఏముంటుందంటే నువ్వు ఎంత కృషి చేస్తే అంత ఉంటుంది. కాబట్టి మనం స్పోర్ట్స్ పర్సన్ లాగానే జీవితాంతం ఉండాలి. ఇప్పుడు ఏదో నేను చేసేసిన అని కాదు, డైలీ ఇట్లనే ఉండాలి. ఇప్పుడు ఇద్దరిలో ఒకరు విన్ అవుతారు, ఒకరు ఓడిపోతారు. ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడు అరే నేను ఓడిపోయినా అనేసి అనుకోదు. దట్ ఈజ్ ఎ గేమ్ లాగా తీసుకోవాలి. ఇద్దరు ఫైట్ చేస్తే ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తారు. ద బెస్ట్ పర్సన్ గెలుస్తారు. స్టేజ్ మీద ఉన్న పెద్దలు డిఎస్పీ సార్కి, మిర్యాలగూడ డిఎస్పీ సార్కి, మున్సిపల్ కమిషనర్ గారికి, మిర్యాలగూడ రూరల్ సిఐ గారికి, ఎంఈఓ గారికి అండ్ ఫౌండర్, ఈ గ్రౌండ్ ఫౌండర్ అండ్ రూరల్ నల్గొండ 2 టౌన్ సిఐ గారికి అండ్ నాతో పాటు ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్కి అండ్ పత్రికా మీడియా మిత్రులకి, ఇక్కడికి వీక్షించడానికి వచ్చేసిన జనాలకి అండ్ యాజ్ వెల్ ఈ పీఈటీస్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో అందరికీ, యాజ్ వెల్ స్టూడెంట్స్ అందరికీ నా యొక్క గుడ్ ఈవినింగ్ అండి. సో ఇక్కడ ఈ చాలా మండలాల నుంచి, అంటే ఆల్మోస్ట్ అన్ని మండలాల నుంచి మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజుల నుంచి మనం మండల వైజ్గా కొంత సెలెక్షన్స్ చేయడం జరిగింది. దాంట్లో మండలికి సంబంధించిన బెస్ట్ టీమ్స్ని తీసేసి అంది సబ్ డివిజన్ లెవెల్లో మనం ఈ రోజు నుంచి రేపు, అంటే ఈ 2-3 రోజులలో సబ్ డివిజన్ స్థాయిలో ప్రోగ్రామ్, అంటే మనం ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీని సందర్భంగా వచ్చేసిన ప్రతి మండల్ టీం కూడా చాలా క్వాలిటీ, చాలా కెపాసిటీ ఉన్న టీమ్స్ని సెలెక్ట్ చేసి, ఎస్పెషల్లీ మన పీఈటీస్ మాస్టర్స్ అందరికీ వీళ్ళు సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది. ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేసి ఆ సబ్ డివిజన్ స్థాయిలో ఒక మంచి టీం తయారు చేసి, ఫైనల్గా ఒక సబ్ డివిజన్ స్థాయిలో ఒక టీం సెలెక్ట్ చేసి మన డిస్ట్రిక్ట్ స్థాయిలో తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ కొన్ని మండలాల నుంచి వచ్చిన టీమ్స్ పైన ఇక్కడికి ఉన్న మీ పీఈటీ టీచర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. చాలా ఎక్స్పెక్టేషన్స్, కొన్ని మండలాలకు సంబంధించిన ప్లేయర్స్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు అది రీచ్ అయ్యి ప్లస్ ఫర్దర్ కూడా ఒక మంచి విన్నింగ్ మ్యాచ్ ఇవ్వగలుగుతారనే, విన్నింగ్ సక్సెస్ఫుల్, అంటే ఒక మిర్యాలగూడ సబ్ డివిజన్ నుంచి వచ్చే టీమ్స్ చాలా కేపబుల్ టీమ్స్ అనేసి చూపించగలుగుతారనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ అండి అందరికి. ఈ మిషన్ పరివర్తన యువతేజం అనేటటువంటి బ్యానర్లో నల్గొండ జిల్లా పోలీసు ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఆలోచన మేరకు చేపట్టినటువంటి కబడ్డీ డివిజన్ లెవెల్ స్పోర్ట్లో మీ మండలాల్లో మీరు చక్కటి ప్రదర్శన ఇచ్చి అక్కడి నుంచి మండల టీంకి సెలెక్ట్ అయ్యి ఈరోజు డివిజన్ లెవెల్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన క్రీడాకారులందరికీ కూడా పేరున పోలీస్ శాఖ తరఫున స్వాగతం పలుకుతూ ఉన్నాం. మీ మార్చ్ పాస్ట్ చూసినాం, చాలా సంతోషం అనిపించింది. ఒక చక్కటి బాడీ లాంగ్వేజ్ తోటి, చక్కటి డిసిప్లిన్ తోటి మీరు చేసినటువంటి మార్చ్ పాస్ట్ మీకున్న ఫిట్నెస్ని ప్రదర్శిస్తూ ఉంది. రెండవది, ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కొత్త స్పోర్ట్స్ పర్సనాలిటీ మా మున్సిపల్ కమిషనర్ గారిని చూడటం జరిగింది. సార్ వెయిట్ లిఫ్టర్ అని తెలిసింది. సార్ తోటి జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఇక నుంచి మేము. తర్వాత ఇంకొక ముఖ్య విషయం, ఈ స్పోర్ట్స్ కొంచెం మేము సడన్గా అనుకోకుండా పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రావటము, దానివల్ల అందరం బిజీ అయిపోయినప్పటికీ మా ఎస్ఐస్ అందరూ కూడా వారి సిఐస్ ఆధ్వర్యంలో, నాగార్జున సాగర్ సిఐ గారు, హాలియా సిఐ గారు, రూరల్ సిఐ గారు, 1 టౌన్ 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో అందరు ఎస్ఐస్ మండల్ లెవెల్లో చక్కగా ఒక లిమిటెడ్ టైంలోనైనా మంచిగా స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేసి మీ టీమ్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడికి పంపడం జరిగింది. అందరు ఎస్ఐస్కి కూడా, డివిజన్లో ఉన్నటువంటి అందరు ఎస్ఐస్, అందరు సిఐస్కి కూడా పేరున ధన్యవాదాలు. ఎక్కడ కూడా నేను కొన్ని అనుకోని పరిస్థితుల్లో మేము ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ ఇంత లోటు రాకుండా చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేసి కూడా క్లియో స్పోర్ట్స్ అకాడమీ వారి ఆశీర్వాదాలతోటి, వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి ఒక మంచి వాతావరణంలో నేను వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ దిస్ గ్రౌండ్. సో ఈ నల్గొండ డిస్ట్రిక్టులో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మిషన్ పరివర్తనలో భాగంగా
ఈ గ్రామీణ క్రీడాకారుల్ని ముఖ్యంగా కబడ్డీ క్రీడని ప్రోత్సహించాలనేటటువంటి ఆలోచనతోటి జిల్లా ఎస్పీ గారు డిజైన్ చేసినటువంటి మిషన్ పరివర్తన్ యువతేజం అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా మేము గత వారం రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా దాని ప్రకారం మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా కూడా కబడ్డీ క్రీడా పోటీలు అందరికీ కూడా పెట్టడం జరుగుతుంది. దీంట్లో మొదటగా మండల్ వైజ్గా అన్ని చోట్ల కూడా మండల్ వైజ్గా ప్రతి మండలాన్ని నుంచి ఒక 13 నుంచి 15 టీమ్స్ వరకు మండల్ వైజ్గా పార్టిసిపేట్ చేసినాయి. మండల్ వైజ్గా వచ్చినటువంటి టీముల్లో బెస్ట్ టీముని తయారు చేసి ఈరోజు ఇక్కడ మిర్యాలగూడ డివిజన్ హెడ్ క్వార్టర్లో డివిజన్ లెవెల్ స్పోర్ట్స్ని మేము కబడ్డీ స్పోర్ట్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో 11 టీములు డివిజన్ పలు మండలాల నుంచి 11 టీములు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. అన్ని టీముల్ని కూడా ఆ మండలానికి సంబంధించినటువంటి ఎస్ఐస్ కన్సర్న్ సిఐస్ చాలా జాగ్రత్తగా ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని ట్రైన్ చేసుకొని తీసుకొని వచ్చారు. ఈరోజు వాళ్ళ ఇనాగ్రేషన్ కార్యక్రమము తర్వాత మొదటి ఎగ్జిబిషన్ మ్యాచ్ కూడా జరిగింది. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా హ్యాపీగా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. వీలున్నంత వరకు టైం ప్యాటర్న్ని బట్టి రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ డివిజన్ లెవెల్ స్థాయి క్రీడలు అయిపోతాయి. డివిజన్ లెవెల్లో పాల్గొన్నటువంటి అన్ని మండలాల టీమ్స్ నుంచి బెస్ట్ టీం ఒకటి సెలెక్ట్ చేసి వాళ్ళని జరగబోయేటటువంటి జిల్లా స్థాయి పోటీలకు పంపడం జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా రూరల్ యువతకి మంచి ప్రోత్సాహం ఇచ్చి క్రీడల పట్ల ఫిజికల్ మెయింటెనెన్స్ పట్ల వాళ్ళకి శ్రద్ధ కల్పించాలని, దురలవాట్లకి వాళ్ళకి దూరంగా ఉంచాలని, ముఖ్యంగా ఈ జిల్లాని గాంజారహిత జిల్లాగా తీర్చిదిద్దాలనేటటువంటి జిల్లా ఎస్పీ గారి ఒక కార్యక్రమంలో భాగంగా ఇదంతటం కూడా చేయటం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి అందరికీ, ముఖ్యంగా దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.